4, 3, 2, 1. హలో గాయ్స్, వెల్కమ్ టు చిత్తూరు సైకిల్ రైడర్ పేజ్. ఇప్పుడైతే మనం షిరిడీలో అయితే ఉన్నాం. షిరిడీలో మనకు స్టే కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే సాయి ధర్మశాలకి అయితే వచ్చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకైతే స్టే 20 రూపీస్కి అయితే దొరుకుతుంది. అది ఎలా తీసుకోవాలో మీకైతే నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. మనకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఎందుకంటే ఇక్కడైతే మనకు టీ అయితే 2 రూపీసు, కాఫీ అయితే 2 రూపీస్, మిల్క్ అయితే 3 రూపీస్కి అయితే దొరుకుతుంది. అలాగే మార్నింగ్ టైంలో అయితే మనకు 5 రూపీస్కే ఫుడ్ అయితే దొరుకుతుంది. ఇక్కడ మనం రూమ్ తీసుకొని మనమైతే నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయేసి మనం టెంపుల్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ అయితే రైల్వే స్టేషన్ ఉంటుంది. అలానే మనకి ప్రసాదాలకి మధ్యాహ్నం ఫ్రీ భోజనకి అయితే ఒక 1.5 కిలోమీటర్ అయితే ఉంది. అలానే సాయిబాబా మందిరంకి అయితే 2 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు మనమైతే ఫస్ట్ ప్రసాదాలకి చూసుకొని మనమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. అల్లమ్మ, మనం మెయిన్ రోడ్ నుంచి వస్తేనే మనకైతే రైట్ సైడ్లో అయితే ప్రసాదాలకి వెళ్ళే దారి అయితే కనబడుతుంది. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ అయితే ముందరకు వెళ్ళాలి. ఇక్కడ షాపింగ్ చేసుకునేదానికి కూడా ఐటమ్స్ ఉంటాయి. రిటర్న్ వెళ్ళేటప్పుడు షాపింగ్ చేసుకోవాలి మళ్ళీ. అలానే ఎనర్జీ కోసం డ్రై ఫ్రూట్స్ షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ చూసినా ఫ్రీ పార్కింగ్లు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ పార్కింగ్ చేసుకొని మీరైతే ప్రసాదాలకి అయితే వెళ్ళిపోండి. మనం ఇప్పుడైతే ప్రసాద్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం, చూసుకోవచ్చు. మనకైతే ఇక్కడ మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 10 వరకు అయితే పెడతారు. ఇక్కడ చూసుకుంటే సాయిబాబా వంటి చేసినట్టు ఒక విగ్రహం అయితే ఉంది. చాలా బాగుంది. ప్యూర్ అంబియన్స్ మొత్తం ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ ఫాల్స్ వాటితో అయితే కొద్దిగా ఫొటోస్ తీసుకునే దానికైతే చాలా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. అక్కడైతే మనకైతే ఆఫీస్ అని కనబడుతుంది కదా, దాని లోపలికి వెళ్తే మనకి ఫ్రీ భోజనం టోకెన్ అయితే ఇస్తారు. విగ్రహం అయితే చాలా బాగుంది. శ్రీ సాయి ప్రసాదాలయ. మనం ఇక్కడ టోకెన్ తీసుకొని మనం అయితే స్ట్రైట్గా వెళ్ళాలి. రైట్ సైడ్లో అయితే మనకు ఉచిత భోజన పథకానికి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. వెళ్ళిపోదాం. ఇదేనండి ఇట ఎంట్రన్స్. జస్ట్ చూసుకోవచ్చు. స్ట్రైట్గా వెళ్తే అక్కడ టోకెన్ ఇచ్చేసి మనం అయితే లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఫుడ్ పూర్తి చేసుకొని మనమైతే దర్శనానికి బయలుదేరదాం. హలో మామ, మన సర్కిల్ నుంచి రైడ్ తీసుకుంటే మనకైతే గేట్ 2కి అయితే వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఒక 100 మీటర్స్ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకైతే తర్వాత మనమైతే రైట్ సైడ్లోకి వెళ్ళాలి. మనకి టెంపుల్ దగ్గర వెళ్ళాలంటే మనం స్ట్రైట్గా వెళ్తే మనకైతే వాటర్ పార్క్ మ్యూజియం అయితే ఉంది. అక్కడ ఎంట్రీ ఫీజెస్ చాలా ఎక్కువ, 1100 అయితే ఉంది. సారీ 1100 రూపీస్ పర్ పర్సన్. స్టూడెంట్స్ అయితే 600. చూసుకోవచ్చు.
ఇక్కడ మీకు కనబడుతుంది శ్రీ సాయి మందిర్ గేట్ నెంబర్ 2. ఇక్కడైతే మనం రైడ్ తీసుకోవాలి. సాయిబాబా టెంపుల్. మనం ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 800 మీటర్స్ అయితే వెళ్ళాలి. మనం బుడ్డోడు సైకిల్ అయితే అయిపోతాం. ఓం సాయిరామ్. ఇప్పుడు మనం అయితే టెంపుల్ ముందర అయితే ఉన్నాం. చూసుకోవచ్చు. వచ్చి అయితే లోపల పంపిస్తుంది ఎంట్రన్స్ లో అయితే. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే మనకైతే గేట్ 6 దర్శన్ అండ్ పెయిడ్ ఎంట్రీ, గేట్ 7 రైట్ వచ్చి ఫ్రీ దర్శనం. మనం ఇటు సైడ్ అయితే వెళ్ళాలి. ఈరోజు సాటర్డే కాబట్టి రష్ అయితే ఎక్కువ ఉన్నారు. ముందరకి వెళ్ళిపోదాం. 500 మీటర్స్లో అయితే మనకు ప్రసాదాలు ఉంటుంది. ఎక్కడ మనకు మొబైల్ లాకరు, బ్యాగ్ అవన్నీ ఎక్కడ పెట్టుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చి మనకు మొత్తం షూ స్టాండ్, చెప్పుల స్టాండ్ అయితే ఉంటుంది. సాయి తీర్థ వాటర్ బాటిల్ వచ్చి 10 రూపీసు. అలానే ప్రైవేట్ లాకర్స్ కూడా ఉన్నాయి. పర్ అవర్కి వచ్చి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మెయిన్ టెంపుల్ ఇన్సైడ్ అయితే ఫోన్ లేదు, స్ట్రిక్ట్లీ ప్రాహిబిటెడ్. ఎక్కడ చూసినా ఈ బ్యారికేడ్ పెడేసినాయి ఈరోజు. చూసుకోవచ్చు. ఇలానే 6 to 7 ప్రైవేట్ దర్శనం, ఫ్రీ దర్శనం. అలానే క్రౌడ్ అయితే చాలా ఇలా వెళ్ళిపోతే డొనేషన్ ఆఫీస్ ఉంటుంది. డొనేషన్లో కూడా కట్టి మనం అయితే టికెట్స్ అయితే పొందవచ్చు. దర్శనకి అయితే 2-3 అవర్స్ అయితే పడుతుంది. అందరికి వెళ్ళిపోదాం. ఇటు సైడ్ అక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే ఫ్రీ దర్శనకి వెళ్ళచ్చు. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లో కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ కొద్దిసేపు ఫొటోస్ అవి తీసుకొని వెళ్ళిపోవాలి. ఇది కూడా వచ్చి పెయిడ్ దర్శన్, అంటే డొనేషన్ కడతారు కొంతమంది, వాళ్ళు చేసే దర్శనం అవైలబుల్గా ఉంటుంది. కొంచెం అందరికి వెళ్ళగానే సాయిబాబా పార్క్ అయితే కనబడుతుంది. జస్ట్ ఒక 2 minutes. పార్క్ చేసుకొని మనం అయితే ఇన్సైడ్ పార్క్ అయితే వెళ్ళిపోదాం. బ్యూటిఫుల్గా ఉంది, క్రౌడ్ ఎక్కువగా ఉంది, కానీ హ్యాపీ చూసుకోవచ్చు. బాగుంది. అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. చూసుకోవచ్చు. మనం కూడా ఫోటో తీసుకొని చిన్నపిల్లలు ఆడుకునేదానికైతే చాలా బాగుంది ప్లేస్ అయితే. లెట్స్ గో. ఒక 2 minutes అయితే మనం ఇక్కడ ఉండేసి
వెళ్ళిపోదాం. బాయ్ బాయ్.